ఇప్పుడైతే ఆలుగడ్డ ఫ్రై అయితే ఉండబోతున్నా. ఫస్ట్ బాగా మరిగాకైతే ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలి. వాటర్ బాగా అయితే వేపుకోవాలి. ఇప్పుడైతే మగ్గేదాకా మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ అయింది, తీసేసుకుందాం. వేపుకోవాలి. ఒకసారి వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఇలా అయితే వేగాయి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఇప్పుడైతే కలుపుకున్నాం. సువాసన అయితే మంచిగా వస్తుంది. కొద్దిగా కారం తగినంత, మంచిగా మిక్స్ అయ్యాల. కొంచెం కరివేపాకు, కలుపుకున్నాం. కాస్త కరివేపాకు, సువాసన అయితే సూపర్. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. కొంచెంసేపు అయితే సువాసనకి మూత పెట్టేసుకుందాం. బాయ్.